ప్రభు స్తోత్రాలు. దేవుడు మన జీవితాల్లో మరి ఒక దినాన్ని ప్రసాదించినందుకై ఆయన స్తుతించి ఆయన ఘనపరచుట అవసరం. ఈ దినము ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం, జెనిసిస్ 50:21. నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ఐ విల్ నరిష్ యూ అండ్ యువర్ లిటిల్ వన్స్. मैं तुम्हारा और तुम्हारे बाल बच्चों का पालन प्रणाम करता रहूंगा. ఇది ఎవరు చెప్తున్నారు? ఏ సందర్భంలో చెప్తున్నారు? యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. కరువు వచ్చినప్పుడు వాళ్ళ సోదరులను తండ్రిని అందరినీ పిలిపించాడు. తండ్రి గారు మరణించాడు. యోసేపు పగ తీర్చుకుంటాడేమో అని నటన చేశారు సోదరులు. అయితే యోసేపు పగ తీర్చుకునేవాడు కాదు. యోసేపు దేవుని సారూప్యము గలవాడు, దేవుని ప్రేమలో అతుకబడినవాడు. అనేక తలాంతులు యోసేపుకి ఇచ్చాడు. బాల్య దినాల నుండి ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. పాపం అంటకుండా బ్రతికాడు. అయితే ఆయన అంటున్నాడు వాళ్ళ సోదరులందరినీ, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తా, మిమ్మల్ని పోషిస్తా, మీ పిల్లలను పోషిస్తానంటున్నాడు. ఎంత జాలి బుద్ధి అండి! అవును, దేవుని పిల్లలంటే జాలి బుద్ధి ఉండాలి, ప్రేమ బుద్ధి ఉండాలి. కీడు చేసే బుద్ధి కాదు. కీడు చేసే బుద్ధి అపవాది, మేలు చేసే బుద్ధి దేవుని పిల్లలని. మేలు చేస్తాడు. మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను అంటున్నాడు, అభయమిస్తున్నాడు. అయితే కీడు చేసేదానికి తలపెట్టలే యోసేపు. యోసేపు జీవితంలో కీడు బుద్ధి లేదు. వింటున్న నీలో నాలో కీడు బుద్ధి ఉందా? మేలు చేసే బుద్ధి ఉందా? ఆలోచించు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 44వ వచనంలో, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. అయితే ఎవరో మీరు దేవునికి కుమారులైతే, మీ తండ్రికి పరసంబంధమైన తండ్రికి కుమారులైతే ఏం చేయాలంట? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. చేస్తున్నామా? యేసు నమూనాను అనుసరించాలండి. అయితే హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, వాళ్ళు హింసిస్తున్నారు, నాకు కావాల్సిన ఓపిక దయచేయి, సహనము దయచేయి, వాళ్ళ కొరకు ప్రార్థించే వరము నాకు దయచేయి. వాళ్ళు దూషించకుండా, వారి కీడు కలిగించకుండా ప్రార్థించే గుణం, క్షమించే గుణం నాకు దయచేయమని అడగండి. ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి హింసించే వారి కొరకు ప్రార్థించాలి. ఆ రీతిగా జీవించి ఆయన నామాన్ని ఘనపరుస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఎవరైతే మా కీడు చేస్తున్నారో
వాళ్ళని ప్రేమించి వారి కొరకు ప్రార్థించేదానికి ఈ కృప మాకు ప్రసాదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.